పిఎంసి ధ్యాన ప్రేక్షక మహాశీలకు అలాగే మన పత్రి సార్కు నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఏది నిజం ఏది సత్యం, నిజానికి సత్యానికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, మీకు అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం దారిలో వెళ్తుంటాం, దారి చివరిలో అది ఎండ్ అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా రోడ్ కంటిన్యూ అవుతున్నట్లుగా మనకు తెలిసి వచ్చినప్పటికీ మొదట్లో మాత్రం మనకు అనిపించింది అదే డెడ్ ఎండ్ అనిపించింది, అంతవరకు మాత్రమే రోడ్ అనేది ఉందనేటువంటిది అనిపించింది. ఇది నిజం. కానీ సత్యం ఏమిటంటే ఇంకా ఈ ప్రయాణం ఉంది, మనకు గమ్యం లేదు, ప్రయాణమే ఉంది అనేటువంటిది సత్యం. కానీ ఎన్నో కదా ఇది సాధించాలి, అది సాధించినప్పుడు నేను సక్సెస్ సాధించాను అని అనుకుంటాం. చిన్నప్పుడు చూడండి, నడక వస్తే అదే సక్సెస్ కదా. అలాగే మనము ఆ యూరిన్ కంట్రోల్ లేకపోతే మోషన్ కంట్రోల్ అనేటువంటిది వస్తే అబ్బా ఏదో సాధించామని 4 to 5 yearsలో అదే సక్సెస్గా మనం అనుకుంటాం. ఇక స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదో మొదటి అక్షరాలు నేర్చుకున్నప్పుడు అదే పెద్ద సక్సెస్గా అనిపిస్తుంది. యుక్త వయస్కులో మనకు నచ్చినటువంటి లవర్ను సాధిస్తే వాహ్ వాట్ ఏ గ్రేట్ థింగ్, ఎన్ని సాధించాము, అంతా సాధించామని అనుకుంటాం. ఇలా వెళ్తూ ఉంటే మనము డబ్బు సంపాదించడం 35 years తర్వాత అనుకుంటే 40 yearsలో పిల్లలను బాగా చదివించాలని, 50 yearsలో ఇక మడతలు రాకుండా ఉండాలి అంటే ముఖం మీద రింకిల్స్ ఏజింగ్ అనేటువంటిది కనిపించకపోకుండా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలన్నీ కూడా అదొక సక్సెస్ లాగా అనిపిస్తాం. ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటిది 60 yearsలో అనుకుంటే 70 yearsకి వచ్చేటప్పటికి ఎవరికి ఇబ్బంది లేకుండా నా జీవితాన్ని గడిపితే అదే సక్సెస్ కదా అనుకుంటాం. ఇలా మన జీవితాన్ని గమనిస్తే ఏదైతే మనం సక్సెస్ అనుకుంటున్నామో ఇదే నిజం, జీవితం అంటే ఇదేని అనుకుంటే, జీవితానికి ఒక లక్ష్యం ఉందా అంటే జీవితానికి ఉన్నటువంటి లక్ష్యము జీవితాన్ని జీవించడమే, అంతకంటే ఏం లేదు. నువ్వు జీవిస్తున్నావా? ఎందుకంటే రాత్రి పడుకున్న తర్వాత ఉదయాన్నే ఎంతమంది లేస్తారనేది కూడా మనము చెప్పడానికి లేదు. ఎందుకంటే రాత్రి నిద్రలోనే చాలామంది కూడా మరణిస్తారు అనేటువంటిది తెలిస్తే మనం జీవించి ఉన్నాం కదా, ఇంతకంటే గొప్పదైనటువంటి విషయం ఇంకొకటి ఏదైనా ఉందా అని అనుకుంటున్నప్పుడు సెహబాష్ అనుకుంటాం. నేను కూడా జీవించి ఉన్నటువంటి వారిలో ఒకటిగా ఉన్నానే అనేటువంటిది మనకి ఎంత సంతృప్తిని ఇస్తుందో, ఎంత హాయిగా అందిస్తుందో. జీవితం అంటే అన్నిటినీ పోగు చేసుకున్న తర్వాత, అన్నిటినీ పొందిన తర్వాత ఉన్నదే జీవితం అనుకుంటే ఇక ఎక్కడ ఆధ్యాత్మికత ఇదే చెప్తుంది. ఆధ్యాత్మికత అన్నింటినీ నీవు కలిగి ఉన్నావు, ఈ ఉన్నటువంటి దాంతో నీవు ఎంత ఉన్నతంగా నిన్ను చూసుకుంటావు, ప్రదర్శించుకుంటావని. ఉన్నతీకరించుకోవడం లేదు, ఉన్న దాంట్లో నుండి నువ్వు ఉన్నతంగా చూడడం అనేటువంటి దానిలోనే ఉన్నతంగా ఎలా చూడగలుగుతావు, దర్శిస్తావు. ఇదే కదా ధ్యానంలో దర్శించడం అంటే. ఇక్కడ చూసిన తర్వాత ఇక బాహ్య ప్రపంచంలో కూడా దాన్ని చూస్తావా లేదా అని దానికి ఉన్నటువంటి ఈ ప్రకటన రంగస్థల చైతన్యం కదా ఇది అని మనకు అవగాహన కలిగితే ఏది నిజం ఏది సత్యం అని తెలుస్తుంది. కొంతమంది నా దగ్గరికి అడిగారన్నట్టు, కాంట్రరీ ఎప్పుడు కూడా కామెంట్ చేసేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు, లేకపోతే కండెమ్ చేసేవాళ్ళు ఉంటారు కదా. సార్, సూక్ష్మ శరీరయానం అనేటువంటిది ఉంది కదా, మీలో కొంతమందిని నేను గమనించాను, మేము కళ్ళు మూసుకొనే సూక్ష్మ శరీరయానం చేసి బయట ఉన్నటువంటి కారు నెంబర్ చెప్పామండి, లేకపోతే బయట జరుగుతున్నటువంటి ఎవరింట్లోనో ఉన్నటువంటి విషయాలను మేము చెప్పామండి, చూడండి ధ్యానంలో ఎంత గొప్పది ఉందన్నారో, మరి ఇప్పుడు చేస్తారా అంటే ఎందుకు వీలవుతుంది కదా, ఒకసారి అయింది మళ్ళీ జరగాలి కదా, ఎందుకంటే సైన్స్ అని అంటున్నాం కదా, స్పిరిచువాలిటీ ఈజ్ ఎ సైన్స్ అంటున్నాం కదా. సరే అని అతన్ని తీసుకొని వస్తే అన్నీ తప్పుడు లెక్కలే చెప్పారన్నట్టు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాడు నేను సూక్ష్మ శరీరయానం చేశానండి, అక్కడ అతను డ్రాయింగ్ చేస్తున్నా అంటే అక్కడ లేని కూడా లేడన్నట్టు. అంటే ఎందుకు ఈ విధంగా తప్పు అవుతుంది? ఏదైతే మనము ఒకసారి నిజమైంది అన్ని చోట్ల అన్నిసార్లు నిజంగా అంటే అది కరెక్ట్ అనేటువంటిది ఎందుకు అటువంటి అనుభవం రావడం లేదు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి. సత్యం ఏమిటంటే సూక్ష్మ శరీరం ఉన్నది సూక్ష్మపరమైనటువంటి అనుభవాలను తెలుసుకోవడానికి. ఇప్పుడు ఉదాహరణకు నేను అరటిపండు తినాలని అనుకున్నాను, లేదా మ్యాంగో తినాలని అనుకున్నాను, ఒక మంచి ఐస్ క్రీమ్ తినాలనుకున్నాను. ఏదైతే ఆ పొందడం వల్ల నాకు కలిగేటువంటి అనుభవం ఉందో సూక్ష్మాతి సూక్ష్మంలో దాన్ని సూక్ష్మ శరీరంతో అనుభవిస్తాం. మళ్ళీ అది పొందమన్నట్టు అక్కడ ఏదైతే ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని పొందుతాం. ఆత్మవత్తు నువ్వు విరాజిల్లడం ద్వారా ఏమవుతుందంటే ఏదైతే ఫిజికల్గా పొందుతున్నటువంటిది అంటే అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు నీవు ఏదైతే పొందుతావో దాన్ని సూక్ష్మంగా, సరళంగా, సూటిగా పొందేటువంటిది సూక్ష్మ శరీరం అనుభవిస్తుంది. కానీ ఇతను ఏం చేశాడంటే నేను సూక్ష్మ శరీరంతో అన్నీ చూశాను, పక్కింట్లో ఎవరేం చేస్తున్నారో చూశాను, లేకపోతే దారిలో వెళ్తున్నటువంటి కారు నెంబర్ చూశాను, ఇవి చెప్తే దీనికోసం కాదు సూక్ష్మ శరీరయానం అనేటువంటిది ఉన్నది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలను మనము స్థూలంలో కూడా గ్రహించగలగడం. సూక్ష్మంలోనే మోక్షం ఉందన్నాం కదా. ఎందుకంటే వేర్ యూ
హౌ టు అప్లై అనేటువంటి తెలియకపోతే మనము అభాసు పాలవుతాం. ఎలా అయితే దేవుడు ఉన్నాడు అనేటువంటిది సత్యం, దేవుడు నీవై ఉన్నావనే సత్యం, దేవుడు నేను అని శివ నేనే అన్నిటినీ సృష్టిస్తున్నాను. ఇప్పుడు మదనపల్లి కేసులో చూస్తే అన్నిటినీ ఇలా బయట ప్రదర్శించడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. శరీరంతో చేయాల్సినటువంటి పని శరీరంతో చేయాలి. సూక్ష్మంలో ఎందుకు అన్నిటినీ సన్యసిస్తారంటే దీనిలో కంటే ఎంతో ఆ సూక్ష్మ లోకాల్లో ఉన్నటువంటి అనుభవాలు ఎంతో ప్రస్ఫుటంగా ఉంటాయి, ఎంతో సృజనాత్మకంగా ఉంటాయి, ఎంతో సంపూర్ణంగా ఉంటాయి. కాబట్టే సన్యాసం స్వీకరించినటువంటి వారు అంటే ఏదైతే వదిలిపెట్టవాలనో దాన్ని అంతా కూడా వదిలిపెట్టి ఏదైతే పొందవలనో దాని వైపుగా ఫోకస్ చేసి ఉంటారు. కానీ చాలా వరకు కూడా ఎందుకు సూక్ష్మ జ్ఞానం నిజం కాదండి, ఊరికి ఇవన్నీ కూడా భ్రమలే అనేటువంటిది ఆ అపవాదు ఎందుకు పొందుతూ ఉంటారు అంటే దాన్ని ఈ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే అంటే కావాల్సింది ఆరోగ్యము, కావాల్సింది ఐశ్వర్యము, కానీ ఇవన్నిటికీ ఇక్కడ ముడిపెడుతూ ఉంటారు అన్నట్టు. ఇవన్నీ కూడా ఏమిటంటే ది ఎసెన్స్. అందుకే విభూతి యోగం అనేది చెప్పబడి ఉంది. ఎందుకు శివుడు మంగళకరమైనటువంటి వాడు ఆ విభూతిని ధరించి అంటే ఆ ఎసెన్స్ని పట్టుకొని ఉంటాడు. కనిపిస్తున్నటువంటి ఇదంతా కాదు. ఎందుకు వాడి ముఖం మీద ఎప్పుడు కూడా చిరునవ్వు చిందుతూ ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటాడు. ఎందుకు అందంగా విరాజిల్లుతూ ఉంటాడు, అందం లేకున్నా కూడా, ఎటువంటి డ్రెస్ వేసుకున్నా కూడా. ఎందుకంటే ఆ లోపల పరిపూర్ణత ఉంటుంది. ఎందుకంటే ఆ సూక్ష్మ స్థాయిలో చూడి ఉండడం జరుగుతుంది చాలా వరకు కూడా. ఎందుకంటే నేను చూస్తుంటాను న్యూ ఏజ్ ఫిలాసఫీలో మేము సూక్ష్మ శరీరయానం చేస్తామండి అంటారు, మేము పక్కన జరుగుతున్నటువంటి చూస్తామంటారు, పక్కనే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉంటారన్నట్టు. నువ్వు పక్కవాడి జీవితంలో ఎందుకు తొంగి చూస్తున్నావు? ఇమీడియట్ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. నేను అవి చూశాను ఇవి చూశానంటే నీకు ఎక్కడ హక్కు ఉంది అనేటువంటి అక్కడ అడగడం అనేది జరుగుతుంది. వాస్తవానికి అది కూడా కాదు కదా. ఆధ్యాత్మికత అంటే స్వేచ్ఛ కలిగి ఉండడం. ఇతరుల స్వేచ్ఛల్లో నువ్వు ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం అనేది ఎందుకు జరుగుతుంది? ఇతరుల యొక్క అనుమతి లేకుండా. కాబట్టి ఇటువైపు ప్రాపంచికంగా చూసిన, ఆధ్యాత్మికంగా చూసిన సరికాని విషయాలకు మనము ఆధ్యాత్మిక అనుభవాలను ఆపాదించుకోవడం అనేటువంటిది. ఉదాహరణకు మీకు అనారోగ్యాలు అన్నీ తగ్గుతాయంటే, అన్నీ వెళ్ళిపోతాయంటే ఆరోగ్య స్థితిలో నువ్వు ఉంటావన్నట్టు. పైన అనారోగ్యాలు ఎన్నైనా ఉండొచ్చు కాక అక్కడ కూడా కష్టాలు ఉంటాయి, పెయిన్ అనేటువంటిది ఉంటుంది. కానీ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. ఏది సత్యము ఏది నిజం అంటే నిజమేం చెప్తుందంటే అన్ని రోగాలను మనం పోగొట్టుకుంటామన్నాడు. రోగాలు పోవు, నువ్వు ఆరోగ్య స్థితిలో ఉంటావు. ఆరోగ్యం నుంచి చూసి ఉన్నప్పుడు నీకేం కనిపిస్తుంది చెప్పండి? బాగా నీకు ఐశ్వర్యం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలన్నిటి ఇతరుల అప్పులను కూడా తీరుస్తావే, ఇతరులకు దానాలు చేస్తావే. లేకపోతే నీ దగ్గర ఐశ్వర్యం లేదు, ఒక నయా పైస కూడా లేదన్నప్పుడు నీవే కష్టపడతావు మామూలుగా అయితే. ఎప్పుడైతే ఆ సమృద్ధి తత్వంలో వస్తావో, కాబట్టి ధ్యానం సర్వ రోగ నివారణి అనకంటే ధ్యానం ఆరోగ్యప్రదాయిని అనేటువంటిది రైట్ అంటా నేను. ఎందుకంటే రోగాలన్నింటినీ పోగొడుతుంది అనేటువంటిది, రోగాలు ఉన్నా లెక్క చేయనటువంటి తత్వం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యమైనటువంటి సమృద్ధ తత్వంలో ఉంటే ఆ ఎనర్జీని అక్కడ వైపు పంపుతూ ఉంటావు, నిరంతరం పంపుతుంటావు. ఇది కాకపోతే ఇంకొకటి, జబ్బు తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో జబ్బు వస్తుండొచ్చేమో, కానీ ఆ జబ్బును చూసేటువంటి నీ దృష్టి మారుతుందన్నట్టు. ఆ జబ్బు నీకు ఒక అవకాశంలాగా అనిపిస్తుంది. ఇది ఉంటే నా దేహాన్ని కేవలం నా స్వార్థం కోసం కాకుండా లోక సంరక్షణ కోసం నా జీవితాన్ని ఉపయోగిస్తాను కదా. అందుకే కదా పెద్ద పెద్ద గొప్పవారందరూ కూడా, మనం ఎవరైతే విశిష్టమైనటువంటి వ్యక్తులు, ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే అంటున్నామో వారు స్వ అర్థచింతన లేకపోయింది కదా అక్కడ. అంతా కూడా అంతా జీవితమే, జగమంతా నాదే అనేటువంటి ఆ కుటుంబం అంతా అనేటువంటి ఆ భావనలో ఉన్నటువంటి వాడే కదా వసుదైక కుటుంబకం అనేటువంటిది. ఎందుకంటే ఆ రోగహారిని కాదు, ఇక్కడ ఆరోగ్య ప్రసాదిని, ఆరోగ్య స్థితిలో విరాజిల్లేలా చేస్తుందనేటువంటిది ఎప్పుడైతే మనకి ఇది కలుగుతుందో. ఎందుకంటే మనం ఎసెన్స్లో జీవిస్తుంటాము, ప్రతిదీ కూడా ఒక మీనింగ్ఫుల్గా అర్థవంతంగా జీవిస్తుంటాము, పరమార్థంలో జీవిస్తుంటాము. కాబట్టి మనకు ఏదైతే ఉందో కష్టాలు కూడా ఉంటాయి. కృష్ణుడికి లేవా కష్టాలు? కృష్ణుడు మనము ఏదైనా పెద్ద పెద్ద హాస్పిటల్లో పుట్టి ఉంటే ఆయన జైల్లో పుట్టి ఉన్నాడు. ఎవరి తండ్రి కూడా గాడిద కాళ్ళు పట్టుకున్నటువంటి ఆ పరిస్థితులు వచ్చి ఉండవేమో. వసుదేవుడికి గాడిద కాళ్ళు కూడా పట్టుకున్నాడు కదా కృష్ణుని జననం వల్ల. అలాగే అందరూ మిల్క్ డబ్బాలు తాగుతారేమో, ఆయన విషాన్ని తాగాల్సి వచ్చింది. చిన్న బొమ్మలతో ఆడుకుంటారేమో మామూలుగా, ఆయన రాక్షసులతోనే, పూతన లాంటి రాక్షసులతో ఆడుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కూడా. కానీ అక్కడ లీల అనేటువంటిది కనిపించి ఉందన్నట్టు. అందరూ ఒక్క భార్యతోనే కష్టపడుతూ ఉండి కోట్లకు ఎక్కుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే అంతమందితో ఆయన హాయిగా జీవితాన్ని గడపగలిగాడు. అందరినీ కూడా శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మస్థాయిల్లో, ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్ని స్థాయిల్లో కూడా వారిని రంగరింపజేసినటువంటి ఆ వైనాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. ఉంటాయి, కష్టాలన్నీ ఉంటాయి. బట్ నువ్వు దాన్ని నుంచి బాధపడతావా లేదనేది నీది నిజం.
ఎస్, అందరికీ కష్టాలు ఉంటాయి నిజం. కానీ సత్యం ఏం చెప్తుందంటే దాన్ని నీవు ఏ విధంగా స్వీకరిస్తావు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అది నీకు ఒక అవకాశం అవుతుంది, నీకు ఒక ఆరంభం అవుతుంది, అది ఒక ముగింపు కాదు, అది ఒక నీకు మళ్ళీ మెట్టు అవుతుంది ఏదైనా కూడా అనేటువంటి ఈ రకమైనటువంటి సత్యవంతం. అందుకే నిజాలు ఎన్నైనా ఉంటాయి. మనం నిజాలు మాట్లాడడం కోసం లేదు, ఇతరులకు మనం ఎప్పుడు ప్రాపంచికంగా ఆధ్యాత్మికతను ప్రాపంచికంగా మనం అన్వయించి చెప్పవలసి నిరూపణ చేయవలసినటువంటి అవసరం లేదు. అయితే తప్పకుండా నువ్వు ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందుకోసమే శరీరం ఉంది. నీలో ఉన్నటువంటి శక్తియుక్తులు, నీలో ఉన్నటువంటి జ్ఞానము, నీలో ఉన్నటువంటి ఆ సుసంపదలు ఇవన్నీ కూడా నిన్ను నువ్వు చూసుకోవడం కోసమే ఉంది శరీరం. అందుకే చూడండి, పిల్లవాడిని మీరు గమనిస్తే ఎవరిని చూసి నవ్వుతున్నాడని అనుకుంటాం, కానీ వాడు వాడిలోనే నవ్వుతుంటాడు. ఆ నవ్వును వాడు చిందిస్తూ ఉంటాడు, కానీ మనల్ని చూసి నవ్వుతున్నాడని అనుకుంటాం. పిల్లలు మన కోసం చదువుతున్నారు అనుకుంటుంటాం, అందుకే మనము వాడి మీద రుద్దుతూ ఉంటాము. అందుకే అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేస్తాం. అతనిలోనే, ఆ పిల్లవాడిలోనే తాను నేర్చుకోవాలి, ఎదగాలన్నటువంటి తపనను క్రియేట్ చేస్తే అది స్వతహాగానే ఉంటుంది, తనకు నచ్చినటువంటి విధంగానే ఉంటుంది. దానికి అడ్డుపడకుండా దానికి ప్రోత్సహిస్తే నిజము మనం శరీరం అనుకుంటున్నాం, కానీ సత్యము మనం ఆత్మ అనేటువంటి ఆ స్థితిలో వస్తే, ఎలా అయితే మరణం అనేటువంటిది ఒక మలుపు అనేటువంటిది తెలిసి వచ్చినప్పుడు ఈ విధంగా భయం అనేటువంటి తొలగిపోతుందో, అన్ని భయాలకు మూలం మరణ భయం అనేటువంటిది కారణమైనప్పుడు, ఒంటరిగా ఉండాలంటే భయం, లిఫ్ట్లో ఇరుకొని పోతామేమో అనేటువంటి భయం, లేకపోతే అందరి ముందు వచ్చి మాట్లాడాలంటే భయం, సీటు వెళ్ళిపోతే, నా పవర్ సీట్ వెళ్ళిపోతే ఏమవుతుందో ఏమనేటువంటి భయం, బయటికి వెళ్ళినటువంటి పిల్లలు తిరిగి వస్తారో లేదనేటువంటి భయం, ఈ భయాలన్నిటికీ మూలం మరణం. అంటే కోల్పోతామనేటువంటిది మనకు నిజంలాగా అనిపిస్తుంది. డెత్ ఈజ్ సర్టెన్ అనిపిస్తుంది, కానీ డెత్ అనేటువంటిది ఒక ఇల్యూషన్ అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇల్యూషన్ ఎలా చూస్తాం చూడండి. మనము తాడుని చూసి పాము అనేటువంటి భ్రమల్లో ఉండొచ్చేమో, అది తాడని తెలిసినప్పుడు ఆడుకుంటామా లేదా? చూడడానికి పాములాగా కనిపిస్తుండొచ్చు. పక్కవాడికి కూడా మనం చాలామంది ఫేక్గా, ప్రాంక్గా మనము ఇతరులను భయపెడుతుంటారు, టీవీలో చూస్తుంటాం. అక్కడ వారు అది నిజం అనుకుంటారన్నాడు, కానీ సత్యంలోకి వెళ్ళినప్పుడు అది ఒక ఆటలాగా అనిపిస్తుంది. నిజం ఎప్పుడు కూడా మనకు ద్వంద్వాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే మనం ఒక నిశ్చితమైనటువంటి రూపంలో నిశ్చితమైనటువంటి ఫలితాన్ని ఆశిస్తున్నటువంటి సందర్భాల్లోనే అక్కడ నిజం ప్రకటితమవుతుంది. కానీ సత్యం ఎప్పుడు దేనికి అంటకుండా ఉంటుంది, అన్నింటిని కూడా సమంగా చూసేటువంటి విధంగా ఉంటుంది. అన్నింటిలో కూడా సరళత అనేటువంటిది మనకు ప్రస్ఫుటమయ్యేలా చేస్తుంది. కాబట్టి సత్యవంతంగా జీవించడం, అందుకే అన్నారు సత్య హరిశ్చంద్రుడు అన్నారు, నిజ హరిశ్చంద్రుడు లేదు. చూడండి, నిజమే పలకాలనేటువంటిది లేదు, సత్యమే ఏవ జయతే నానృతం అని ముండకోపనిషత్తులో చెప్పినట్లుగా సత్య హరిశ్చంద్రుడు అంటే సత్యంతో ఉన్నప్పుడు, ఆ నిత్యంలో ఉన్నటువంటి ఆ పూర్ణస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం సూర్యునిలాగా వెలగడం లేదు. ఎందుకంటే సూర్యుని ఆత్మతో పోల్చవచ్చేమో, కానీ ఇక్కడ సత్య హరిశ్చంద్రుడు అనేటువంటిది ఎందుకన్నారంటే, ఆ చంద్రుడు చూడండి సూర్యుడి నుంచి వేడిమి కాంతి తీసుకొని చల్లనైనటువంటి ఆ కాంతిని ఇస్తాడన్నట్టు. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వీఆర్ దిస్ బాడీ ఈజ్ టు ఛానలైజ్ ది సో కాల్డ్ హార్డెస్ట్, ఎంతో ఉత్కృష్టమైనటువంటి, ఇతరులకు మనం మనసుతో కూడా నిర్వచించలేనటువంటి అంత గొప్పదైనది కూడా ఈ శరీరం ద్వారా ప్రకటించగలిగినటువంటి వైనం మనకు అర్థమవుతుంది అన్నట్టు. దాన్ని గమనిస్తూ ఉంటాం, అంతే కదా. నేనైతే అంటాను, ఇక్కడ ఏది పొందడం కోసం లేదు, ఏది కూడా ఎదగడం కోసం లేదు, ఏది కూడా నేను నువ్వు చూసుకోవడం కోసమే ఉంది. అంతే, నీవు ఎంత గొప్పవాడివి ఎంత అనేటువంటిది. అందుకే ఉత్సవం అనేటువంటిదే, ఈ ఉత్సవాన్ని నీవు చూసేటువంటి నేర్పేటువంటి ఆ వివేకం ఉండడమే ఆధ్యాత్మికత. అంతకంటే వేరొకటి నాకు కనిపించదు. ఆ వివేకం ఉండాలి. ఎందుకంటే నువ్వు దేహంలో ఉంటే ఇంత మాత్రమే, నీవు ఆత్మలో ఉంటే, నీ పూర్ణస్థితిలో ఉంటే, నువ్వు నిజంలో ఉంటే నీకు ఇంతే. కానీ నీవు ఎప్పుడైతే నీవు సత్యంలో ఉండేటప్పటికీ నీకు ఎంతో అవధులు లేనటువంటి, అంటున్నాం కదా అనంతుడని, ఆ హరి అనంతుడు, అనిర్వచనీయుడు, ఆది అంతం లేనటువంటి వాడు అని ఎలా అంటున్నామో అదంతా కూడా మనకే అది చూసుకోగలిగినటువంటిది అవుతుంది. ఎంత చూసుకోవాలనుకుంటే అంత, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఎంత పిండి కొద్దీ అంత రొట్టె అన్నట్టుగా ఎంత మనం చూసేటువంటి ఆ అవేర్నెస్ ఉంటే, నిజం ఎప్పుడు కూడా మనకు పార్షియల్గా ఉండేటువంటి అవేర్నెస్ని ఇస్తుంది. అదే సత్యంలో ఉంటే మనం ఆ పూర్ణ అవగాహనలో ఉంటాం. ఇక గత జన్మల గురించి కూడా చెప్తుంటారు. నిజానికి గత జన్మలు అనేటువంటివి ఎందుకు వచ్చాయంటే, ఈ జన్మ యొక్క నీకు అవసరం తెలిసి రావాలని, ఈ జన్మను నువ్వు పరిపూర్ణంగా జీవించాలని, ఈ జన్మలో ముఖ్యమైనటువంటి ఈ క్షణంలో నువ్వు విరాజిల్లాలని. గతం ఏదైతే ఉందో అది కూడా ఒకప్పుడు గడిచిన వర్తమానం కదా, భవిష్యత్తుని ఏదైతే అంటున్నామో అది రాబోయేటువంటి వర్తమానమే కదా. ఉన్నది వర్తమానం అన్నప్పుడు వర్తమానంలో పూర్తిగా ఉంటే మీ అందరికీ తెలిసిందే, నాకు ఆ సమస్యలు ఉన్నాయండి. ఎందుకు భయపడతామంటే, గతంలో మనము
పొందినటువంటి అవమానాలు కానీ ఫెయిల్యూర్స్ కానీ మళ్ళీ భవిష్యత్తులో వస్తాయేమో, ఇప్పుడు వస్తాయేమో అనేది తలుచుకుంటాం కాబట్టి. కానీ వర్తమానంలో ఉంటే ఒక్కసారి ఇప్పుడు ఉందాం, వర్తమానంలో ఇక్కడే ఉందాం, చూడండి ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉందాం. ఒకసారి అనుకోండి, ఇలా చేతులు ఇలా అంటూ ఇక్కడే ఉన్నాను నేను, ఐఎమ్ నౌ హియర్ అని అనుకోండి, ఇక్కడే ఉన్నాను అని అనుకోండి. ఉన్నప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తుందా, రేపేమవుతుందో అనేటువంటి భయం ఉందా, నన్ను అవమానించేయడం అనేటువంటిది వస్తుందా? ఒకసారి అనుకోండి, ఎస్ ఐఎమ్ నౌ హియర్, ఇక్కడే ఉన్నాను అని అనుకున్నప్పుడు, ఇక్కడే ఉన్నానని అనుకున్నప్పుడే ఇలా ఉంటే, ఇక్కడే ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఇక ఈ క్షణంలో ఉన్నటువంటి దైవత్వం మనకు అందుతూ ఉన్నప్పుడు, ఈ క్షణంలో పూర్తిగా విరాజిల్లుతూ ఉన్నప్పుడు, ఈ క్షణంలోనే అనంతతత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనకు గతం భవిష్యత్తు ఉందా? అయితే గత జన్మలు అనేటువంటివి కానీ, లేదా భవిష్య జన్మలు కానీ, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఫ్యూచర్ లైఫ్ ప్రోగ్రెషన్ అనేటువంటివి ఎందుకోసం ఉన్నాయంటే నీకు వర్తమానం యొక్క విలువ తెలియాలని, వర్తమానంలో నువ్వు మరింత సామర్థ్యాన్ని, నీ యొక్క బాధ్యతను చేపట్టాలని, బాధ్యత చేపడితే భగవంతుడు అన్నటువంటి సత్యం నీకు తెలియడం అనే దానికోసమే ఉంది. కానీ చాలా వరకు మేము గత జన్మల్లో అది ఇది అనుకోవడం ద్వారా ఏమొస్తుంది చెప్పండి? ఇతరులకు చెప్పడం ద్వారా ఏమైనా వస్తుందా? అది అంతా కూడా నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసమే, నీకు అవగాహన పెంచుకోవడం ద్వారానే, తద్వారా నీకు పెరిగినటువంటి జ్ఞానము చైతన్యం ద్వారా నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా జీవించడం కోసమే. అందుకే నువ్వు జీవిత లక్ష్యం తెలుసుకోవడం కోసం కాదు ఉన్నది, జీవితాన్ని ఆవిష్కరించుకోవడం కోసం ఉంది అని చెప్పినటువంటి మాటల్లో, మరణాంతర జీవితం కంటే కూడా మరణం ముందు ఉన్నటువంటి జీవితం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటిది చెప్పినటువంటి తత్వవేత్తలు యొక్క వారి మాటల అంతరార్థాలు ఏమిటంటే ఈ క్షణంలో నువ్వు ఉండు అని చెప్పడం కోసం. ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తికి బొందితోనే ఆయన స్వర్గానికి వెళ్ళేటువంటి అవకాశం వచ్చిందట. ఎందుకంటే ఎంతోమందిని మార్చారు ఆయన, ఎంతోమందిని ఆయన ప్రభావితం చేశారు. అంటే ఆయన మార్చాలని కాదు, ఆయన మాట, చేత, ఆలోచన అందరికీ ఆదర్శప్రాయమైంది. ఎలా అయితే పువ్వు అందరికీ సువాసనను అందించే దానికోసం లేదు అని అంటుంది, నేను ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ వెదజల్లబడినటువంటి సువాసన మీరు స్వీకరించి ఆహా ఈ పువ్వు నా కోసం ఉంది కదా అని అనుకుంటున్నావు. సూర్యుడు కూడా కాంతిని వెదజల్లుతుంటే నా కోసం ఉన్నాడు కదా సూర్యుడు అనుకుంటున్నావు. కానీ సూర్యుని యొక్క అది దినచర్య, సూర్యుని యొక్క ఒక సహజ తత్వం అలా వెలగడం, ఆ ప్రకాశం అనేటువంటిది వెలుగుతూ ఉండడం అనేటువంటిది. మధ్యలో గ్రహణం సమయంలో ఏవైనా అడ్డు రావచ్చేమో, నువ్వు అనుకుంటున్నావు సూర్యునికి గ్రహణం పట్టిందని, కానీ నీకు సూర్యునికి మధ్యలో వచ్చినటువంటి దానివల్ల గ్రహణం పట్టింది. కానీ సూర్యుడు ఎప్పుడు కూడా విరాజిల్లుతూనే ఉన్నాడు, ఆ కాంతితోనే ఉన్నాడు. అలానే ఆయన తన జీవితాన్ని తను పూర్తిగా జీవిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఒక ఉన్నతంగా ఉన్నప్పుడు, ఆయన ఇక శరీరాన్ని వదులుతూ ఉన్నప్పుడు ఎస్ మీకు బొందితోనే అసెన్షన్ అనేటువంటిది మీకు ఆస్కారం ఉందని అతను ఆ పుష్పక విమానంలో వెళ్తూ ఉంటే కింద గమనించాడట, బురదలో దొల్లుతున్నటువంటి ఒక చిన్న పంది పిల్లని చూశాడట. దాన్ని గమనిస్తే ఎస్ ఇతను నా గత జన్మల్లో నాకు మిత్రుడే, ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది, మా భార్యని అడిగితే నీవు కూడా నాతో వస్తావంటే నేను రాను, నాకు పిల్లలు చాలా ముఖ్యము, నా ఊరే నాకు చాలా ముఖ్యము, అక్కడ ఉందో లేదో తెలియదు, నీవంటే దాంట్లో మునిగిపోయావు కాబట్టి, ధ్యానంలో యోగంలో మునిగిపోయావు కాబట్టి, నీవు ఎక్కడైనా సన్యాసం స్వీకరించిన హాయిగా ఉంటావు, నా ఊరే నాకు స్వర్గము కాబట్టి నేను నా పిల్లలతో ఉంటాను, నువ్వు లేకపోయినా పర్లేదని ఆ పుష్పక విమానంలో వెళ్ళలేదట. ఒక ప్లేస్ ఖాళీగా ఉంది, కింద చూస్తే బురదలో దొల్లుతున్నటువంటి చిన్న పంది పిల్ల కనిపించింది. గమనిస్తారు, దివ్య దృష్టి ఉంది కదా. గత జన్మల్లో ఇతను నాకు స్నేహితుడు అని తెలుసుకున్నటువంటి అతను ఏం చెప్పాడంటే ఆ పందిపిల్లతో, ఒరే స్నేహితుడా నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నువ్వు నా స్నేహితుడు కాబట్టి ఒక సీట్ ఖాళీగా ఉంది నాతో పాటు వస్తావా అంటే ఆ పందిపిల్ల, బురదలో దొల్లుతున్నటువంటి పందిపిల్ల అన్నట, అక్కడ స్వర్గంలో కూడా బురద ఉంటుందా అనిందట. అంటే మనం ఎక్కడ పోతే అక్కడ మన పరిస్థితులను చూడాలనుకుంటాం, కానీ కొత్తదనాన్ని చూడాలనుకోం, సత్యాన్ని చూడాలనుకోం, నిజంలోనే జీవిస్తుంటాము. ఆల్వేస్ వీ డిపెండ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఇదైతేనే నేను నమ్ముతాను, ఇది ఉంటేనే స్వీకరిస్తాను. నిజానికి ధ్యానం అనేటువంటిది, ఆధ్యాత్మికత అనేటువంటిది అడ్వెంచర్ ఇంటు ద అన్నోన్. నీకు కూడా తెలియదు, ఎందుకంటే అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది ఉంది. నీకు ఆ ఉల్లాసం, ఉత్సాహం కలగాలంటే ఆ సాహసం చేయరా డింబక అనేటువంటిది ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఇన్నర్ అడ్వెంచర్, ఇన్నర్ ఎక్స్పెడిషన్. నీలోకి నువ్వు ప్రయాణం కాబట్టి నీవెప్పుడు కూడా బయట ఉన్నటువంటి పరిస్థితులకు నువ్వు ఆపాదిస్తే, నేను గత జన్మల్లో అది ఫలానా ఇది అంటే నీవు ఇప్పుడు ఏమున్నావు చెప్పు. నువ్వు గత జన్మల్లో నీవు ఎంతో గొప్ప సంగీతజ్ఞుడు అనుకున్నాం, ఎంతో విజ్ఞానం ఉందనుకున్నాం. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఉన్నది ఎందుకంటే నీవు ఆ జ్ఞానాన్ని ఇక్కడికి, ఆ యొక్క ఎసెన్స్ను తీసుకొని రావడం కోసం. నువ్వు ఒక్కసారి వాటిని చూసుకుంటే, ఒకవేళ ఇక్కడ బెరుకుతనం ఉంది, ఇక్కడ అధైర్యంతో ఉన్నావు, మంచి పండితుడివి, మంచి జ్ఞానివి, అందరికీ పంచుతున్నటువంటి ఒక మంచి స్పీకర్వు, అది గత జన్మల్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు నీ సామర్థ్యం పెరుగుతుంది.
ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ విన్, ఐ కెన్ క్రియేట్ ద బెస్ట్ అనేటువంటి ఇది కదా వచ్చేది. ఇందుకోసం గత జన్మలు చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, నేను గత జన్మలు చూశానని డంకా బాజాయించుకోవడం తప్పని నేను అనను. చెప్పుకోతే చెప్పుకో, కానీ నీ జీవితం చెప్పకనే చెప్పినట్లు ఉండాలి. నీవు ఆ విధంగా జీవించాలి. ఎస్ నేను ఇంతే కాదు, శరీరానికి మాత్రమే పరిమితమైన కాదు, ఎందుకంటే ఎన్ని శరీరాలను మార్చాను కాబట్టి నాకు శరీర భావన లేదు చూడు అనేటువంటిది చూపించాలి. ఇక్కడ డంగైపోతే అమ్మో నాకు జ్వరం వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చింది, ఏ దేవుడో కాపాడాలి, ఏ మాస్టరో కాపాడాలి, ఇంకానా అంతటా మనలో ఉందన్నటువంటి సత్యం తెలుసుకుంటే అది నిజానికి అది నిజమై ఉండొచ్చు కాక ఇతరులు నీకు సహాయం చేస్తారని. ఎవరికి వారే యమునా తీరే అనేటువంటిదే సత్యము. బయట నుంచి మాస్టర్స్ వస్తారు, బయట నుంచి ఏంజల్స్ వస్తారు, బయట నుంచి ఇతరులు సహాయం చేస్తారనేటువంటిది ఇంకా దాంట్లోనే ఉంటే అది నిజం మాత్రమే. సత్యం ఎప్పుడు కూడా ఎస్ ఐ కెన్ క్రియేట్. అసలు వాస్తవానికి అది కష్టం కాదు, అది ఒక అవకాశం కదా, అది దాంట్లోకి వెళ్ళాలి కదా, దాంట్లోకి చూడాలి కదా. అందుకోసమే కదా థర్డ్ ఐ ఉన్నది. థర్డ్ ఐ ఉన్నది ఏదేదో విషయాలను చూడడం కాదు, నీలోకి నువ్వు చూడాలి కదా. నీ పరిస్థితులన్నీ, నీవు స్థితి పరిస్థితి వాటన్నిటినీ ఒక సమగ్రమైన అవగాహన రావాలి కదా నీకు. అందుకోసం కదా ధ్యానం ఉన్న, ఆత్మజ్ఞానం ఉన్న. అందుకే చాలా వరకు కూడా ఎంత ధ్యానులుగా ఉన్నా, ఎంత ఆత్మజ్ఞానులుగా ఉన్నా అప్లికేషన్ లేకపోయేటప్పటికీ అభాసు పాలవుతాము. అందరిలో కూడా మాట్లాడడానికి ఇదంతా ప్రకటనా చైతన్యం అని తెలుసు కదా, ప్రదర్శనా చైతన్యం అని తెలుసు కదా. ఈ ప్రకటించడంలో ఆ లోపం ఎక్కడ కలుగుతుందంటే ఈ అప్లికేషన్ సరిగ్గా లేదేమో అనిపిస్తుంది. నేను సూక్ష్మ శరీరయానం చేస్తానండి, అన్ని లోకాలకు వెళ్తానండి, అంతవరకు కరెక్ట్. కానీ ఒక్కసారిగా నేను సూక్ష్మ శరీరయానం చేయడం ద్వారా నేను డబ్బు సంపాదించాను, లేకపోతే అది తెలుసుకున్నాను, ఇది తెలుసుకున్నానంటే వారికి అడిగేటువంటి ఒకే ఒక ప్రశ్న, సరే మీరు అక్కడి నుంచి సూక్ష్మ శరీరయానం చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చెప్పండి అంటే అక్కడ డంగ్ అయిపోతారన్నట్టు, అక్కడ ఫెయిల్ అయిపోతారు. అందుకే దానికి కాదు అప్లై చేసుకోవడం ఇక్కడ, అది సూక్ష్మ స్థాయిలో చేసేటువంటి ప్రయాణము సూక్ష్మ స్థితిని, ఆ ఎసెన్స్ని గమనించడం కోసం ఉంది. ఎలా అయితే మనము డబ్బు ఉండడం ద్వారా మనం డబ్బు సంపాదించాలి అనుకోవడం ప్రాపంచికైతే, డబ్బు ఉన్నప్పుడు వచ్చేటువంటి సంతృప్తి అనేటువంటిది సూక్ష్మ స్థాయికి సంబంధించింది. ఇది మాట్లాడు, అది మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రచారంలో కానీ ప్రసారంలో కానీ ఉన్నటువంటి వారిని అందరూ గమనిస్తుంటున్నారు అనేటువంటిది మనం నిజంలో ఉండడానికి కోసం కాదు, మనం సత్యంలో సంచరించడం కోసం ఉన్నామనేటువంటిది తెలిసి వస్తే సూక్ష్మ శరీర యానాలు కానీ లేకపోతే రకరకాల అతీంద్రియ శక్తులు. ఒకసారి మోజో టీవీలో ఏం జరిగిందంటే లా ఆఫ్ అట్రాక్షన్, మన సంకల్పంతోనే ఏదైనా సృష్టిస్తామండి, ఎంత ఇది చక్మని జరిగిపోతుందని అని మాటలతో చెప్పాను. కానీ నేను ఇమ్మీడియట్గా ఏమడిగానంటే అక్కడ కాఫీ తాగుతున్న తర్వాత సగం కప్పు ఖాళీ అయింది. ఇప్పుడు మీ సంకల్పంతో ఈ కప్పు సగం ఉన్నటువంటి ఖాళీగా ఉన్నదాన్ని ఫిల్గా చేయండి. ఎందుకంటే అతను ఆకర్షణ సిద్ధాంతాన్ని అంతా కూడా, లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ఏ విధంగా చెప్పాడంటే ప్రపంచంలో పొందవలసినటువంటి లాభాలన్నిటి గురించే చెప్పాడు. నిజానికి ఆకర్షణ సిద్ధాంతం అనేటువంటిది ఏం చెప్తుందంటే నీవు కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉన్నావో, కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దానికి మూలమైనటువంటి అంతర్ప్రపంచం ఉంది. అంతర్ప్రపంచంలో దాని ఎసెన్స్ని ఫీల్ అవుతాము. అందరికీ చెప్పుకునేది కాదండి ఆధ్యాత్మికత అనేటువంటిది, అందరికీ ఏదో చూపించే దానికోసం కాదు, నీ యొక్క స్థితిలో, నీ యొక్క సత్యంలో నువ్వు స్థితమవడం కోసం ఉంది. అంటే బయట నుంచి చూస్తే నీకు సరిగా కనిపించినటువంటి విషయం, అయోమయంలో నీకు అనిపిస్తున్నటువంటి విషయం నీకు లభించలేదు, నీవు ఇంకా పొందాలనేటువంటి స్థితిని ఆల్రెడీ కలిగి ఉన్నావనేటువంటిది ఆధ్యాత్మికత చెప్తుంది. ఇది నిజమైతే ఇది సత్యం అవుతుంది. నిజమేమి? ఎస్, నీవు బాగా చదివితే నేను మంచివాడంటాడు, గొప్పవాడంటారు, జ్ఞాని అంటారు, మంచిగా మాట్లాడితే నేను చాలా పరిపూర్ణుడు అనవచ్చు, లేకపోతే నీకు ఆడి బెంచ్ కారు ఉంటే నీవు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అనవచ్చు. కానీ ఇక్కడ సత్యంలో జీవిస్తున్నటువంటి వాడికి, ఆ పూర్ణస్థితిలో ఉన్నటువంటి వాడికి, ఆ ఆనందం సూక్ష్మస్థితిలోనే అనుభవిస్తున్నటువంటి వాడికి కారణము, మహాకారణము ఈ స్థితిలో ఉన్నటువంటి, ఈ సత్యవంతంగా ఉన్నటువంటి వాడికి ఏమవుతుందంటే వీటితో ముడిబడి చెప్పేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అంతే కదా, మీరు నిజం మాట్లాడుతున్నారా, సత్యం మాట్లాడుతున్నారా అంటే ఈజీగా తెలిసిపోతుంది. మనం కొన్నిసార్లు మాత్రమే మనం చెప్పినటువంటి మాట అతుకుతుందన్నట్టు. నేను సూక్ష్మ శరీరయానం చేస్తానండి, నేను ఎక్కడికైనా వెళ్తానండి, నేను 10,000 శరీరాలతో వెళ్ళానండి. సరే వెళ్ళి ఇక్కడ ఏముందో చెప్పు. నువ్వు 1000 శరీరాలతో తిరుగుతున్నావన్నావు, సరే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి 10 మందిని ఏకకాలంలో గమనించి వారి విషయాలు చెప్పు అంటే అక్కడ చెప్పడానికి వీలు కాదన్నట్టు, అక్కడ ఫెయిల్ అవుతారన్నట్టు. ఎంతో సాధన చేశారన్నటువంటి వారు కూడా అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇక్కడ నువ్వు అంతరంగా ఉన్నటువంటి ఆ స్థితి కాకుండా ఈ స్థితికి అన్వయించుకుంటున్నావు, ఆ విధంగా నీ అనుభవాలను చెప్తున్నావు, కాబట్టే నువ్వు ఇక్కడ ఫెయిల్ అవుతున్నావు. చూపించాలనుకుంటున్నావు, నేనేమో చూపించాలనుకుంటున్నావు, కానీ నిన్ను చూసుకోవాలన్నటువంటి సత్యంలో విరాజిల్లడం లేదనేటువంటి ఇంతే అనుభవాలు. నిజానికి జబ్బులు తగ్గి ఉంటాయి,
ధ్యానం జబ్బులన్నింటినీ కూడా తగ్గిస్తుంది అనే దానికంటే ధ్యానం ఆరోగ్యంలో స్థితం చేస్తుంది అనేటువంటి ఒక చిన్న మార్పు చేసుకుంటే ఆరోగ్యంలో నువ్వు ఉంటావు. ఉంటుంది, కష్టం ఉంటుంది, అక్కడ క్యాన్సర్ ఉంటుంది, ఉండని కాక ఎంతమంది నేను బాగా గమనించాను, ఆటిజం అంటే పుట్టుకతోనే మూగ చెవిటితనము ఉన్నటువంటి పిల్లలు ఉంటారు చూడండి. అటువంటి పిల్లలు పుట్టినప్పుడు ఇక మా కర్మ అని అనుకోకుండా అటువంటి పిల్లలందరికీ ఆసరా అందించేటువంటి ఒక ఆశ్రమాలను కట్టారన్నట్టు, అటువంటి వైద్యాలయాలను కట్టారన్నట్టు. అంటే వచ్చినటువంటి పరిస్థితి నాకు ఇది దుస్థితి అనుకోకుండా లేదు, నా పరిస్థితిని నేను మరింత పరిష్కరించుకొని దాన్ని పరివృద్ధం చేసుకునేటువంటి దానికున్న అవకాశం అని అనుకున్నప్పుడు ఎస్ అంటే ఆరోగ్య స్థితిలోకి వెళ్తాం. అనారోగ్యాలను పట్టించుకోము. అనారోగ్యము నిజమై ఉండొచ్చు కాక ఆరోగ్యం అనేటువంటిది సత్యము. ఆ సత్య హరిశ్చంద్రుడు చూడండి, సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతిని చాలా చల్లనైనటువంటి కాంతిగా మార్చేటువంటి చంద్రుని వల్లే ఉన్నాడు. సత్య హరి సూర్యుడు కాదు ఆయన. హరి అంటే ఎప్పుడు కూడా ఒకటేదైనటువంటి స్థితి, సమస్థితిలో ఉంది, ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ హార్మోనియస్ స్టేట్లో ఉన్నారన్నట్టు. ప్రధాన్ని ఏది ఎలా ఉందో దాన్ని అలా అంగీకరించేటువంటి స్థితిలో ఉన్నారు. దాన్ని మంచిగా ఉంది చెడ్డగా ఉన్నటువంటి నిర్ణయం లేదు అక్కడ. ఎందుకంటే అంతటా కూడా ప్రతిదీ కూడా ఒక విశిష్టమైందే. ఎలా నేను విశిష్టమైన వాడినో ఈ కెమెరామెన్ కూడా అలానే విశిష్టమైన వాడు, ఎక్కడ తేడా లేదు కదా అని మనకు తెలిసి వచ్చినటువంటి తరుణంలో ఎలా ఉంటుంది చెప్పండి. ఆ సమానం ఉన్నప్పుడు ఇక ఏమీ లేదు కదా, రెండూ ఒకటైతే ఏం మజా ఉంటుంది అనుకోద్దండి. ఆ రెండు ఏకమైనప్పుడు కూడా నిన్ను నువ్వు చూసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నా ఫేస్ ఎంత అందంగా ఉన్నప్పటికీ నన్ను నేను చూసుకోవాలంటే అద్దం ఎలా ఉందో అలాగా నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నన్ను నేను చూసుకోవడానికి దర్శించడానికి ఉంది కదా అన్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి, ఉత్సాహంగా ఉంటాం కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా పొగిడితే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే మనము అభినందించుకునేటువంటి స్థితిలో మనం ఉండగలిగామనుకోండి, దాన్ని దర్శించగలిగామనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు కెమెరామైనా కావచ్చు, పత్రికారైనా కావచ్చు, లేకపోతే ఇతర ధ్యానైనా కావచ్చు, అందరినీ కూడా అదే ఉత్సాహంతో చూస్తాము. అదే తగ్గనటువంటి ఎలా అయితే పుస్తకాలు చదువుతున్నప్పుడు మనము ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానం తర్వాత ఎలా మాట్లాడాలి, ఎంత గొప్పగా దాన్ని ఇతరులకు తెలియజేయాలనేటువంటి ఎంత ఉంటామో, ఇతరుల అనుభవాలు వింటున్నప్పుడు ఈ అనుభవాలు నాలో మరిచినటువంటి ఆ మహనీయ తత్వాన్ని నాకు గుర్తు చేస్తున్నాయి అనేటువంటి దాంతో ఎంత మనం వింటామో, చెవులు రిక్కరించుకొని ఎలా వింటామో ఆ విధంగా మనం ఈ తెలుసుకోవడం అనేటువంటిది మనలోని తిరుమలేశంలో ఉన్నటువంటి సత్యంలో విరాజిల్లడమే అని అర్థమవుతే నిజాల్లో జీవించాం. చాలామంది చెప్తుంటారు మాకు అవి చేశాము, ఇవి చేశాము, అలా చేశాము. ప్రాపంచికానికి సంబంధించింది కాదు ఆధ్యాత్మికత అనేది తెలుసుకోవాలన్నట్టు. ఎందుకంటే దాన్ని నువ్వు దర్శించిన తర్వాత ఇతరులకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు సత్యవంతంగా ఉన్నావు లేకపోతే నువ్వు గొప్పగా ఉన్నావు అనేటువంటిది నీవు డంకా కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. అది కాదు కదా ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే దర్శించడం, అంతే, అంతకంటే ఏం లేదు. దర్శించినటువంటి వాడు ఎలా ఉంటాడు? నిదర్శనంగా ఉంటాడు, అన్నిటికీ ఆదర్శప్రాయమై ఉంటాడు అన్నట్టు. అక్కడ ఎవరు కావాల్సింది వారు తీసుకుంటారు. అనలేదా బుద్ధుని చెంప మీద కొట్టలేదా, లేకపోతే బుద్ధుని మీద ఉమ్మ వేయలేదా, సాయిబాబాను తిట్టలేదా, లేకపోతే రకరకాల దేవుళ్ళందరినీ కూడా తులనాడలేదా అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వారి దృష్టి బట్టి ఉంటుంది. కానీ నీతో నీవు ఉన్నావా లేదా అనేటువంటిదే సత్యం. నీతో నీవు పూర్ణంగా ఉన్నావనుకోండి, ఇతరులకు నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఏదైతే సూక్ష్మ శరీరానం కానీ గత జన్మలు కానీ మీరు అవన్నీ మీలో ఉన్నటువంటి పరిపూర్ణత మీరు గుర్తెరిగేలాగా ఆ సత్యంలో స్థితమయ్యేలాగా ఉపయోగపడేటువంటివే. కానీ దాన్ని ఏదో ఇంకొక రకంగా మనం ప్రదర్శిస్తే అక్కడ అభాసు పాలవుతాం. చాలా వరకు కూడా జరిగింది ఇదే. నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. సంభవామి యుగే యుగే అంటే అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో నేను అప్పుడు వస్తానని అందరూ అనుకున్నారు. ఏమనుకున్నారంటే కృష్ణుడే వస్తాడు అనుకున్నారు. అది కాదు కదా. కృష్ణుడు చెప్పినది ఆత్మ చైతన్యంలో. సత్యం ఏమిటంటే ఎప్పుడైనా కానీ ఎనర్జీ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టు లోయర్. ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడికి వెళ్తుంది. దట్ ఈస్ కదా కంపాషన్ అంటే, కరుణ అంటే, కరుణా సముద్రుడు అంటే ఆ విధంగా ఆ ప్రవాహం అనేది జరుగుతుంది. కృష్ణుడు మళ్ళీ వస్తాడు అధర్మం పెరిగినప్పుడు అంటే కృష్ణుడు రావాల్సిన అవసరం లేదు. అందరూ కూడా నిజమేమనుకున్నారు, కృష్ణుడే వస్తారనుకున్నారు. కానీ సత్యము ఆ కృష్ణ చైతన్యం అనేటువంటిది మళ్ళీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే కష్టం ఉందో ఆ కష్టంలో ఉన్నటువంటి కృష్ణత్వాన్ని అందరికీ తెలియజెప్పేదానికోసం ఆ ప్రవహించేటువంటి ఆ కైవల్య స్థితి అనేటువంటిది సహజ లక్షణం. అది ఒక ఆవిడకు పిల్లవాడు చాలా తుంటరియట, ఎక్కువ అల్లరి చేస్తుంటారు. హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఆ విధంగా అంటే వారిని నువ్వు అంచనా వేయలేవన్నట్టు. ఏం చేస్తారు, ఎప్పుడు ఎలా ఉంటారు అనేటువంటి తెలియదు అన్నట్టు. మనం వాడిని ఇండిగో చిల్డ్రన్ అని అంటుంటాం. అంటే వారి శక్తిని మనం ఊహించలేం. అంత యాక్టివ్గా ఉంటారు, మన మీద ఏదైనా ఎదురుదాడి చేస్తుంటారు, లేకపోతే వారి ఆటలు మాటలు మనకు అసలు అర్థం కానటువంటి అటువంటి పిల్లవాడిని ఎలా మార్చాలి అనేటువంటి నేపథ్యం. అంతే కదా. మనం చాలా వరకు ఏం చేస్తామంటే పిల్లలు మనలాగా ఉండాలని అనుకుంటాం అన్నట్టు, మంచిగా ఉండాలనుకుంటాం, అల్లరి చేయకూడదు అనుకుంటాం. ఎవరైనా
గోడలు ఎక్కుతూ ఉంటే ఎక్కొద్దురా అని అంటాం అన్నట్టు. ఎక్కొద్దురా, కింద పడిపోతామంటే వాడు జీవితంలో కూడా ఎక్కకుండా అయిపోతాడు అన్నట్టు. అంటే మనం నో 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 అన్నటువంటిది వారి యొక్క మస్తిష్కంలోకి అదే రిపీటెడ్గా వెళ్తున్నప్పుడు ఏ విధంగా వారి శక్తి చైతన్యం అంతా కూడా ఎలా తగ్గించబడుతుందో, ఈ పిల్లవాడిని ఎంత చెప్పినా వినకపోతే అట్లీస్ట్ ఫాదర్ ఎంతోమందిని మారుస్తుంటాడు కదా. క్రిస్టియానిటీని నమ్ముకున్నాము, ఆయన మారుస్తాడని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాడట. ఆయన ఆ పిల్లవాడిని గమనించాడు. పిల్లవాడిని గమనిస్తే ఆ పిల్లవాడు చాలా ఒక చోట కుదుటుగా లేడు, అటు ఇటు తిరుగుతున్నాడు. సరే, ఆయనకు తెలిసినటువంటి ఒకటే పదం, వెర్ ఈజ్ గాడ్ అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఎక్కడా అన్నాడు. అంటే చాలా వరకు ఏం చేస్తారంటే మనము మాటలనే, మన తల్లిదండ్రులు ఏం చెప్తారంటే నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అనేటువంటిది తల్లిదండ్రులు చెప్పేటువంటిది. కానీ ఈ ఫాదర్సు, చర్చ్, మనం పోపులు, వీళ్ళందరూ కూడా వారికి దైవం తప్ప మిగతావి ఏవి కూడా వారు యూజ్ చేయరు అన్నట్టు. దాని ద్వారా అందుకే అంటాను, పదాల కంటే పదార్థం చాలా ముఖ్యం అన్నట్టు. వారు వాడేటువంటి పదాలు ఎలా అయితే అంగుళీమాల్యుని ఎస్ ఆగు చంపేస్తాను అని అంటే నేను ఎప్పుడూ ఆగిపోయాను అని అన్నాడు. అంటే నేను అన్ని వైపులా నేను నిలిచిపోయి నిర్మలంగా ఉన్నవాణ్ణి అని బుద్ధుడు చెప్పడంతో ఆ మాట, ఆ పదము ఏ విధంగా ఆ దుష్టుడైనటువంటి అంగుళీమాల్యుని ఏ విధంగా పరివర్తనం చేసిందో, ఇక్కడ కూడా ఫాదరు దేవుడు ఎక్కడా అన్నాడు, వెర్ ఈజ్ గాడ్ అన్నాడు. అంటే ఆ పిల్లవాడు కింద పక్క అంతా చూస్తున్నాడు అన్నాడు. మళ్ళీ వెర్ ఈజ్ గాడ్ అన్నాడు. చాలా భయపడ్డాడు పిల్లవాడు. అటు ఇటు చూసి ఆ టేబుల్ కింద, టేబుల్ పైన అంతటా చూసేసి ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తడం మొదలుపెట్టి వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట, తమ్ముడు అన్న వస్తున్నాడు, బ్రదర్ వస్తున్నాడు. వస్తుంటే అతన్ని చూసి, రే అక్కడ లోపల ఏమనుకుంటున్నారు తెలుసా, వాళ్ళ దేవుడిని మనమే దొంగలించామని అనుకుంటున్నారు, దేవుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా అని అంటున్నారు, వేర్ ఈజ్ గాడ్ అంటున్నారు. మనకు ఉంది కదా, చిలిపి పనులు ఉన్నాయి కదా, మనం ప్రధాని దొంగతనం చేస్తాం కదా, వాళ్ళ దేవుణ్ణి కూడా మనం దొంగతనం చేసామని అనుకుంటున్నారా, నువ్వు కూడా లోపలికి పోయావు, నిన్ను కూడా పట్టుకుంటారు అన్నమాట. అంటే మనము వేరే రకంగా అర్థం చేసుకుంటాం. ఎలా అయితే కృష్ణుడు మళ్ళీ వస్తాడు, జీసస్ మళ్ళీ వస్తాడు అంటే దాని అర్థం ఏమిటంటే వారి చైతన్యం అందరిలో కూడా వికసితం అవుతుంది. ఎలా అయితే ధ్యానం ద్వారా మనం అంతవరకు మర్చిపోయినటువంటి మనలో ఉన్నటువంటి ఆ మహిమాన్వితత్వం ఏదైతే ఉందో మనకు అందుబాటులోకి వస్తుంది. ఎక్కడి నుంచో వచ్చినట్టు అనిపిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ బ్రహ్మరంధ్రం గుండా వస్తుందని. ఇంకా బ్రహ్మరంధ్రం గొప్పదైతే మనకు మణిపుర చక్రం గొప్పది కాదా, మూలాధారం గొప్పది కాదా? అన్నీ గొప్పదైనప్పుడు, అన్నిది గొప్పదైనప్పుడు అంతటా కూడా ఆ చైతన్యం ప్రవహిస్తూ ఉంటుంది కదా. ఇది ఏదైతే నిజమేం చెప్తుందంటే బ్రహ్మరంధ్రం ద్వారా మాత్రమే మనకు శక్తి వస్తుంది. సత్యం ఏం చెప్తుందంటే అంతటా కూడా ఇట్ ఈజ్ నథింగ్ బట్ నీవు అన్ని వైపులా ప్రసారం చేయడానికి, నీ ఉదాహరణకు ప్రాపంచిక స్థాయిలో ఉన్నావు, అవసరాల స్థాయిలో ఉంటే మూలాధార స్థాయి నుంచి నీ యొక్క చైతన్యం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. కోరికలు ఉన్నప్పుడు నీవు స్వాధిష్టాన చక్రం ద్వారా నీ చైతన్యం అంతటా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. నీ భావోద్వేగాలు ఉన్నప్పుడు నీ మణిపుర చక్రాలో, ప్రేమను నువ్వు అంతటా కూడా వెదజల్లుతున్నటువంటి సందర్భంలో, అనాహతంలో ఇలా నీ చైతన్యమే వాటికి ద్వారాలు అనేటువంటిది నువ్వు ప్రకటించేటువంటి స్థితిలో ఉన్నామనేటువంటిదే సత్యము. నిజమేమిటంటే తక్కువ స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు మాస్టర్లు రావాలి, లేకపోతే ఇంకొకరు రావాలి, వారు రావాలి, వీరు రావాలి, వీరు సహాయం చేయాలి. పత్రికారిని మనం గమనిస్తే ఆయన అలుపు సొలుపు లేకుండా ఎప్పుడూ వెళ్తుంటా అంటాడు. ఆయనకు జలుబు దగ్గు రావా అంటే మనం అనుకుంటాం ఆయన దగ్గినా లేకపోతే తుమ్మినా జలుబు దగ్గని. ఆయన అలసట లేకుండా మనం ఎల్లప్పుడూ వెళ్ళగలడము, తన పనులు తాను చేసుకోగలడము, అందరికీ అందుబాటులో ఉండడం, అది కదా ఆరోగ్యం అనేది. ఆరోగ్యం అంటే టెంపరేచర్ లేకుండా ఉండడం కాదు, లేకపోతే రకరకాల సమస్యలు కాదు. నీకు అది నిజంలాగా కనిపిస్తుంది. ఏ విధంగా బయట నుంచి చూసినప్పుడు ఇది కదా ఈయనకు రోగం ఉంది, లేకపోతే అది ఉంది, ఇది ఉంది అనేసి, లేకపోతే ఇటు మంచి వ్యక్తి కాదని. సత్యంలో జీవించేటువంటి వాడికి ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా తన ఎక్స్పాన్షన్, ప్రతిదీ కూడా తన ప్రకటననే. ఈ విధంగా ఉన్నటువంటి వాడికి ఇక చూడండి, నిజానికి సత్యానికి ఇంత తేడా ఉంది చూడండి. అందరూ మంచి చూస్తూ ఉంటారు, మంచిగా ఉంటేనే అందరూ కూడా ఆమోదయోగ్యం పలుకుతుంటారు. మంచి చెడును దాటిన స్థితి కదా ఆధ్యాత్మికత అంటే, అశుభ పరిత్యాగి కదా. కాబట్టి ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు, సత్యవంతంగా ఉన్నటువంటి వాడు, ఈ హరిశ్చంద్రుడు ఎలా ఉంటాడు చెప్పండి? అది పిఎస్ఎస్ఎం పిరమిడ్ డాక్టర్స్ లాగానే ఉంటాడు, పిఎస్ఎస్ఎం ధ్యానుల్లాగానే ఉంటారు. ఏదో చేస్తేనే మోక్షం వస్తుంది, ఇంతమందిని మారుస్తేనే మోక్షం వస్తుంది, ఇంతగా మేము పరివర్తన చేస్తేనే, ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే మేము ఏదో పుణ్యలోకాలను వెళ్తాము, ఉన్నత లోకాలు వెళ్తాము, లేదా సత్యలోకానికి వెళ్తాము అనేటువంటిది నిజము. నేను ఆల్రెడీ సత్యలోకంలో ఉన్నాను, నేను సత్య హరిచంద్రుడిగా ఉన్నాను, నేను ఆ వెదజల్లడం కోసమే ఉన్నాను, ప్రసారం చేయడం కోసమే ఉన్నాను, తీసుకొని పంచడం కాదు. ఆల్రెడీ ఉన్నదాన్ని నేను అలా ప్రకటన చేయడం కోసమే ఉన్నాను. వెలితి ఇక్కడ లేదు కదా. వెలితి ఉంటే ఎలా వెంకటేశ్వరుడు అవుతావు? అంతా కూడా వెంకట ఈశ్వరత్వం. వెంకట అంటే
హయ్యెస్ట్లో ఈశ్వరత్వాన్ని పొంది ఉన్నటువంటి నీవు అన్ని స్థాయిల్లో కూడా నీవు కనిపిస్తున్నటువంటి లోకం నుంచి అలాగే కనిపించకుండా ఉన్నటువంటి ఎన్నో లోకాల్లో కూడా నువ్వు సదా ఉన్నటువంటి ఆ సత్యంలో జీవిస్తున్నటువంటి వాడివి నువ్వంతా ప్రకటిస్తూ ఉన్నావన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? సర్జరీ బ్రహ్మాండంగా చేస్తాం, మాట బ్రహ్మాండంగా ఉంటుంది, ఆట పాట అన్నీ కూడా చాట అన్నట్టుగా అన్నింట్లో కూడా గొప్పగా ఉండమా లేదా మనం? చూడండి, జల్లెడ ఏం చేస్తుందంటే చాలా వరకు మనము అనవసరమైందంతా కూడా తనతో ఉంచుకొని అవసరమైందంతా కూడా వదిలేస్తుంది. చాట ఏం చేస్తుంది చెప్పండి? అనవసరమైందంతా కూడా వదిలేస్తుంది అన్నట్టు. అంటే ఈ వివేక విజ్ఞానం అనేటువంటిది సత్యంలో ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. సత్యవంతంగా జీవించడం అనేటువంటి దానికి నిజవంతంగా మనము ఇతరులకు కనిపించడం దానికి చాలా తేడా ఉన్నట్లుగా ఏదైతే మన సూక్ష్మ శరీర అనుభవాలు కావచ్చు, గత జన్మల అనుభవాలు కావచ్చు, దీనికి ఆపాదించడం అనేటువంటిది మనము ఎందుకంటే ప్రకటనలో ఉన్నాము, ప్రసారంలో ఉన్నాము, ప్రచారంలో ఉన్నాము, అవసరం లేదేమో అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటిది నీకు సంబంధించింది కదా. ఎంతోమంది జ్ఞానులైనటువంటి వారు కళ్ళతోనే మాట్లాడుకుంటారు, వారి యొక్క సాంగత్యంలోనే. నాకు అదే అనిపిస్తుంది, పత్రికారి దగ్గర వచ్చినప్పుడు ఏ మాట కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం కనపడదు. ఏదో ఒక మరీ వెళ్ళాం కాబట్టి మాట్లాడాలి, కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు మననే నిజదర్శనం కనిపిస్తుంది కదా. అక్కడ సత్యదర్శనం అనేటువంటిది అక్కడే కనిపిస్తుంది కదా. నిజానికి సత్యానికి ఉన్న తేడా కనిపిస్తుంది కదా. కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడు మనము ఎక్కడా కూడా మన ఉనికిని కోల్పోము. సత్యం ఎప్పుడు చెప్తుంది? నీ ఉనికిని నువ్వు కోల్పోకూడదు. నీవు ఇతరులాగా అనుకరించడం అనేటువంటి ఆ నిజంలో జీవించకూడదు. చాలా వరకు కూడా మిమికింగ్ అదర్స్ అని ఉంటుంది అన్నట్టు. ఇతరులను మిమిక్ చేస్తాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను తల్లి యొక్క ఆలోచనలు, తల్లి యొక్క భావోద్వేగాలను వీరుగా తీసుకుంటారు. ఎంత స్వచ్ఛంగా ఉంటామో తల్లి గర్భంలో, కానీ తల్లి ఆలోచించేటువంటి రకరకాల ఆలోచనలు, ఎస్ నాకు వద్దు, నేను ఇప్పుడు సరైన స్థితిలో లేను, నాకు శక్తి లేదు, నేను ఎదుర్కోలేను, ఇటువంటి భావనలన్నీ కూడా చిన్నివే. కానీ ఆ చిన్ని మనస్తత్వం మీద తయారయ్యి అవి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎలా పెరిగి నెగిటివ్గా ఉన్నటువంటి పరిస్థితులను ఏ విధంగా ఆకర్షిస్తాయో, దీన్ని ఎవరైనా తుడిచివేయడానికి ఎవరైనా కానీ ఒక మంత్రమో తంత్రమో యంత్రమో ఏదో ఒకటి నాకు అందిస్తే, ఒక గురువు కానీ లేకపోతే ఒక కనిపించినటువంటి వారు కానీ దేవుడు కానీ నాకు ఆ సహాయం చేస్తాడనేటువంటి ఈ విధంగా ఆధారపడేటువంటి తత్వం వైపు, ఆ నిజం వైపు వెళ్తుంటాం. కానీ సత్యం ఎప్పుడు ఏం చెప్తుందంటే నువ్వు ఆల్రెడీ పరిశుద్ధుడివే. నీవు ఎన్నో అడుగులు ప్రయాణం చేయడం కాదు, ఒక్క అడుగు వెనక్కి వెయ్యి. ఎలా అయితే చూడండి, వెంకటేశ్వర స్వామి ఆ బీబీ నాంచారి లక్ష్మీదేవి ఇద్దరు కొట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో 7 అడుగులు ముందుకు వేయలేదు ఆయన. మామూలుగా మనము వివాహం అంటే, సంసారం అంటే 7 అడుగులు అంటాం, కానీ 7 అడుగులు వెనక్కి వేశాడు అన్నట్టు. లోపలికి వెళ్ళడం అనేటువంటిది చాలా ఈజీ. బయట ఉన్నదాన్ని పొందాలంటే మనకు చాలా కష్టం, కానీ కష్టాన్ని నిజంగా చూపిస్తుంది ప్రపంచం అంతా కూడా. నువ్వు కష్టపడకపోతే నువ్వు ఏది సాధించలేవని చెప్తుంది. హార్డ్ వర్క్ చేయాలనిపిస్తుంది, కానీ దెర్ ఇస్ నో వర్క్, దెర్ ఇస్ నథింగ్ టు డూ ఇట్. ఏది చేయలేనటువంటి అకృతృత్వ భావంలో నువ్వు స్థితమవ్వని ధ్యానం చెప్తుంది. అలా ఉన్నప్పుడు ఎంత ఈజీగా ఉంటుంది జీవితం. ఈజ్ అనేటువంటిది ఈజీ నుంచి దూరం అవడమే. నీ స్వస్థితి నుంచి దూరమైనప్పుడే కదా నీకు రకరకాల సర్వ రోగాలన్నీ కూడా తయారవుతున్నాయి. అందుకే చాలామంది రోగాలను పోగొట్టుకోవాలని కోసం ధ్యానం చేస్తున్నారు, కానీ ఆరోగ్యంలో స్థితమవ్వాలన్నటువంటి దానికోసం చేయడం లేదు. ఒక్కటే ఆలోచన, ఇలా ఉంటావా అలా ఉంటావా. ఎందుకంటే మైండ్ అనేటువంటిది డబుల్ ఎడ్జ్డ్. నీ ఇష్టం ఎలా అయినా ఉండొచ్చు కాక. ఎలా అయితే ఫ్రీ విల్ అనేది డెస్టినీ కాదు, ఫ్రీ విల్ అనేటువంటిది ఎలా ఉందో, నీకు ఆ స్వ ఇచ్ఛ అనేటువంటిది ఎలా ఉందో, నీవు ఆ సన్మతి కలిగి ఉంటే ఎస్ గో ఇంటూ యువర్ సెల్ఫ్. ఎంతో కష్టం లేదు. అందుకే నేను అంటాను, ఇది బ్రహ్మ విద్య కాదు, చాలా సింపుల్ కోతి విద్య అంటాను. కోతి విద్య అంటే, కోతి అంటే మనసు అటు ఇటు పోతుంటుంది కదా, ఆ కోతిని నువ్వు కైవల్యం వైపు, కోతి మనస్సు నుంచి కైవల్య మనస్సును వైపు వెళ్ళడం అనేది చాలా సరళమైంది, ఇన్స్టంటేనియస్. ఎలా అయితే తులసీదాస్కు ఇన్స్టంటేనియస్గా ఆ ఎన్లైటన్మెంట్ అనేది కలిగిందో, బుద్ధుడికి ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా ఆ చివరి క్షణంలో తాను పొందినటువంటి జ్ఞానం ఎలా కలిగిందో, ఎస్ సత్యంలో విరాజిల్లడం అనేది చాలా 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 సులువు. నిజ జీవితం అనేటువంటిది ఇతరులకు, ఎస్ మనము ఇతరులను ప్రకటించుకోవడం, ప్రకటన కాదు మనం చేయవలసింది, ఇతరులను ఆమోదించడం కాదు, ఇతరులను వారితో ఒప్పందం చేసుకునేటువంటి విధంగా కాకుండా ఎస్ నిన్ను నువ్వు దర్శించడం కోసం ఉంది ఈ జీవితం అనుకున్నప్పుడు, అప్పుడు పిల్లలు వారి కోసం చదువుతారు, అప్పుడు సంసారం చక్కగా చేస్తారు. ఎందుకు ఇతరుల జీవితాల్లో లొడబెట్టరు అంటే, ఇక్కడ వారి జీవితమే చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది, వారికే సమయం లేదనిపిస్తుంది. ఈ జన్మను వృధా చేసిన తర్వాత ఈ జన్మను ఎందుకు వృధా చేయాలనిపిస్తుంది. మనము భవిష్యత్తు వైపు ఎందుకు ఆలోచించాలి, ఉండవలసింది వర్తమానమే కదా. ఈ వర్తమానంలో మనం ఉంటే నెక్స్ట్ వర్తమానాన్ని గొప్పగా సృష్టించుకోవచ్చు కదా అనేటువంటిది మనకు తెలిసి వచ్చినప్పుడు, ఇక వర్తమానీభవ అనేటువంటిది ఎవరైనా చెప్పాల్సినటువంటిది ఉందా? ఇక్కడనే అమలు పరచబడుతూ ఉంటుంది.
ఇక్కడనే నీకు స్వర్గం అనేటువంటిది ఇక్కడే తివాచీ పరుస్తుంది అన్నట్టు, ఇక్కడే దానికి నీకు ద్వారాలు అనేటువంటివి తెరుచుకుంటూ ఉంటాయి. కాబట్టి సత్యవంతంగా జీవించడం అనేటువంటిది సులువు, సత్యవంతంగా జీవించడం అనేటువంటి సరళం. సత్యంలోనే సృజనాత్మకత ఉంది, సత్యంలోనే సంపూర్ణత ఉంది, సత్యంలోనే సర్వస్వము ఉంది. నీవు కంపార్ట్మెంటల్గా కోరుకుంటావా లేకపోతే పూర్తిగా కోరుకుంటావా? నీకు వచ్చేటువంటి ప్రతి అనుభవాలన్నీ కూడా అది నిజము అని తెలియజెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది నీకు నిరూపణ కాదు, అది నువ్వు నీ నిజస్థితిలో పూర్తిగా స్థితమవ్వడానికి ఉన్నది. ఏ అనుభవం తీసుకున్నా కానీ గురువును కలిసినప్పుడు మనకు కలిగేటువంటిది ఏమిటంటే, నేను గురువును మరిచిన గురువునని తెలిసి వస్తుంది. ఇదే మాట పత్రిగారు చెప్పి ఉంటారు. నేను సదానంద గురువును కలిసినప్పుడు ఒక గురువు ఇంకొక గురువును కలిశారు. ఇదే భావన మన జీవితాల్లో కూడా అందరిలో కూడా కలిగింది. వారు మనకు ఆదర్శంగా ఎందుకు అనిపిస్తున్నారంటే, వారు హీఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద ట్రూత్. అంటే ఆయన ఒక సత్యవంతంగా ఉన్నటువంటి మనకు దర్శించగలిగినటువంటి ఆ రూపంలో ఉన్నారు, లివింగ్ ఎగ్జాంపుల్ అన్నటువంటి రీతిలో ఉన్నప్పుడు ఎస్ మనం కూడా ఆ విధంగా ఎందుకు ఉండకూడదు? ఎంచుకున్నది సర్జరీ. ఏ విధంగా అయితే నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి నేనే కదా పరమేశ్వరుడు. నా చుట్టూ ఉన్నటువంటి ఏదైతే మెడికల్ వింగ్ ఉందో అక్కడ కేవలము మెడిసిన్స్ సర్జరీస్ మాత్రమే అందించబడుతున్నప్పుడు వారికి మెడిటేషన్ మెటాఫిజికల్ సైన్స్ అనేటువంటిది అందిస్తే అక్కడ పరిపూర్ణం లేదా? నిజమే, మెడిసిన్స్ సర్జరీస్ అనేటువంటివి తప్పకుండా రోగముతో బాధపడుతున్నటువంటి వారికి కావాల్సినటువంటి స్వాంతన అనేటువంటిది లభిస్తుంది. కానీ సత్యం వైపు నడిపిస్తే, నీవు అనారోగ్యం కాదు చూడవలసింది ఆరోగ్యం అనేటువంటిది చెప్తే, ఏదైతే నువ్వు బాధపడుతున్నావో భయపడుతున్నావో భ్రష్టు పట్టాలని ఆలోచిస్తున్నావో ఒక్కసారి నీలో ఉన్నటువంటి భగవతత్వం ఆ సత్యంలోకి నీవు వస్తే చూడండి ఏం జరుగుతుందో అని చూపించగలిగితే, డాక్టర్లకు చక్కని చిరునవ్వు ఉండాలన్నారు కదా, డాక్టర్లు సహనమూర్తులు అన్నారు కదా, డాక్టర్లు కమర్షియల్గా కాదు కాన్షియస్గా కంపాషనేట్గా ఉండాలని అన్నారు కదా, ఆ స్థితిలోకి వస్తే నిజమై ఉండొచ్చుగాక మెడిసిన్స్ సర్జరీస్ అనేటువంటివి రోగాన్ని దాన్ని కావాల్సినటువంటి దాన్ని ఉన్నటువంటి నొప్పిని బాధను తగ్గిస్తుందని. కానీ సత్యం ఏం చెప్తుందంటే, ఏదైతే నువ్వు రోగం అంటున్నావో, ఏదైతే బాధ అంటున్నావో, ఏదైతే నీవు వ్యాధి అంటున్నావో అదంతా కూడా నీ కేంద్రంలోకి వచ్చినప్పుడు, నీ స్వస్థితిలోకి వచ్చినప్పుడు, నీ సస్థితిలో నువ్వు స్థితమైనప్పుడు ఏమవుతుందంటే అదంతా కూడా ఎస్ దిస్ ఈజ్ క్రియేటెడ్ బై మీ, ఇది నా ఆలోచనలు నా మాటలు చేతల వల్లే వచ్చింది కదా, దీన్ని నేను ఎక్కడ మార్చుకోవాలి? నా ఆలోచనలు మార్చుకోవాలా? నా జీవన విధానాన్ని మార్చుకోవాలా? నేను ఇతరుల పట్ల చూపించేటువంటి ప్రేమలో ఎక్కడ అసమతుల్యత ఉంది అనేటువంటిది మనమే బేరీజు వేసుకుంటే, ఇతరులు జడ్జి చేసే లోపలనే మనమే ఆ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల కలిగినటువంటి జ్ఞానం వల్ల ఇక్కడ జడ్జి చేయడం అనేటువంటిది లేదు, నిర్ణయించడం లేదు. ఇక్కడంతా కూడా మనమే శరణాగతి జరుగుతున్నటువంటి సందర్భంలో మనము మన యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నటువంటి ఆ సత్యంలో విరాజిల్లుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి, మన శక్తి అంతా కూడా. అందుకే చూడండి, మీరు ఎంత అలసిపోయినప్పుడు కూడా వెంట పులి పడింది అనుకోండి, ఏం చేస్తారు? పరిగెత్తుతారు. అంతవరకు లేనటువంటి శక్తి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఏది మిమ్మల్ని నడిపించింది? అయిపోయింది నాకు చాలు అలసిపోయాను అన్నటువంటి వాడికి ఆపద ముంచుకొచ్చినప్పుడు అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అందుబాటులోకి రాలేదు. ఏం జరిగింది అక్కడ? ఇమ్మీడియట్గా తీసుకున్నటువంటి ఏ నిర్ణయం వారిని శక్తివంతులుగా చేసిందంటే ఆ భావన. ఎస్ యూ కెన్ లివ్ ఇన్ నిజం, అట్ ది సేమ్ టైం యూ కెన్ ఆల్సో గో టు ది సత్యం. ఏది నీ చాయిస్? దీంట్లోకి దుంకు. సత్య సంధులు అయ్యేటువంటి విధంగా, సత్య హరిశ్చంద్రులు అయ్యేటువంటి విధంగా మనకు సరి అయినటువంటి ఆనాపాన సతి ధ్యానం అందిస్తుంది. కాబట్టి పిఎస్ఎస్ఎం డాక్టర్స్ అందరు కూడా, పిరమిడ్ డాక్టర్స్ అందరు కూడా ఎస్ మెడిటేషన్ ఇండ్యూస్డ్ ఎన్లైటన్మెంట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. లీవ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ప్రాబ్లం అంటే ప్రోబ్ సో దట్ యూ విల్ గెట్ లంప్సమ్స్. దాన్ని ప్రోబ్ చేయి, యూ విల్ గెట్ లంప్సమ్స్. అది ప్రాబ్లమే కాదు, సమస్యపోయేదే. దేహం ఉన్నంత వరకు సందేహం తప్పకుండా ఉంటుంది. దేహభావన కాదు, నువ్వు దేహీ భావనలోకి రావయ్యా. నువ్వు నిజంలో కాదు, ఎస్ కనిపిస్తున్నటువంటి శరీరము ఇదే నిజం అనేటువంటి సైన్స్ చెప్తుండొచ్చు కాక, కానీ కనిపించకుండా ఉన్న ఈ నీ స్థితిలోకి నీవు వస్తే అప్పుడు సత్యవంతంగా ఉంటుంది. ఇదే కదా సత్యమేవ జయతే నానృతం. సత్యానికే జయం, ఇంకో దానికి లేదు. ఎందుకంటే అపజయమన్న మాటే లేదు. నిన్ను ప్రభావితం చేసేటువంటి వారనే కంటే కూడా నీవు ఇతరులతో పంచుకుంటున్నావు నీ శక్తియుక్తులను, నీ సామర్థ్యాలను, నీ ఆనందాన్ని, నీలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని నువ్వు పంచుకుంటున్నావు అనేటువంటిది దానిలోకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతామో, నిజం ఎప్పుడు కూడా చెప్తుంది, అమ్మో నువ్వు చెడ్డ వాళ్ళతో సాయం చేయొద్దు, లేకపోతే పక్క వాళ్ళతో నువ్వు ఎందుకు
పీకులాట, లేకపోతే నీ పని నువ్వు చూసుకో, ఇతరులతో కలిసావంటే నీ జీవితం దుర్భరం అవుతుంది, ఇదంతా కూడా నిజమై ఉండొచ్చు కాక. ఎందుకంటే వారి అనుభవాలు ఎంతోమంది వారితో పంచుకుంటూ, పిల్లలకు తల్లిదండ్రులు చెప్పినా లేకపోతే గురువులు ఇంకొకరు చెప్పినా, ప్రాపంచికంగా ఉన్నవారు, ఇవన్నీ కూడా మనకు నిజాన్ని బోధించాయి. కానీ సత్యంతో ఉండడం అనేటువంటిది ధ్యానం ఎవరైతే అందిస్తారో, ధ్యానం అనేటువంటిది స్వీయవరం, అంటే నిజానికి మనకే ఇచ్చుకునేటువంటి వరం. గుర్తు చేస్తున్నాం, ఎస్ నువ్వు మర్చిపోయావు, రీమెంబరింగ్, రీక్యాప్చరింగ్, రీఅలైనింగ్, రీఅట్యూన్మెంట్ అనేటువంటిది మనం ఇక్కడ చేస్తున్నాం. ఈ చేస్తున్నటువంటి సందర్భంలో అది పిఎంసి ప్రచారం ద్వారా కానీ, పిఎంసి ప్రసారం ద్వారా కానీ ఏం చేస్తున్నా మనమే విరాజిల్లుతూ ఉన్నాము. మనమే ఇక్కడ మన వైభవాన్ని దర్శిస్తూ ఉంటే ఎలా ఉంటుంది చూడండి. అందరూ కూడా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ విత్ ఆల్ ద రియలైజ్డ్ సోల్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు, అందరితో ఉన్నప్పుడు. ఎస్, అందరిలో నన్ను చూసుకుంటున్నప్పుడు, అందరిలో నేను దర్శిస్తున్నప్పుడు, అందరి యొక్క విజయాలను, అందరి యొక్క వారు పొందినటువంటి అనుభవాలను వింటున్నప్పుడు, ఇది కదా నా సంపూర్ణ విశ్వేశ్వరత్వం అని అనుకుంటున్నప్పుడు, ఆ సత్యంలో మరింత స్థితమవడం. ఎలా అయితే ఊరగాయ, అది ఊరగాయే కానీ మరింత ఊరుతుంది అన్నట్లుగా ఆ రకమైనటువంటి అనుభవం మనకు ఎన్నో గొప్ప గొప్ప ఆనందాలను అందిస్తుంది. కాబట్టి ఇదే మెడిసిన్ ప్రపంచాన్ని అంతా కూడా మనము మెడిటేషన్ ప్రపంచంగా మలుస్తున్నప్పుడు, ప్రతి హాస్పిటల్లో కూడా పిరమిడ్స్ ద్వారా వారు ఎలా అయితే పిరమిడ్ బేస్ ఉంటుంది కానీ అపెక్స్ అనేటువంటిది చాలా కేంద్రీకృతమై ఉంటుంది కదా, అలా మనము ఆ సత్యంలో మనకు నిజాలు రకరకాలుగా నలుమూలలా ఉండొచ్చు కాక, సత్యం అనేటువంటిది ఇప్పుడు కూడా ఏకత్వం వైపు ఉంటుంది. కాబట్టి ఆ ప్రశాంతతను అందించేటువంటి పిరమిడ్స్ అన్ని ప్రతి హాస్పిటల్స్లో రావాలని, ప్రతి డాక్టరు, ప్రతి నర్సు, ప్రతి ఒక్కరూ కూడా అంతటా వెయిటింగ్ హాల్స్లో కావచ్చు, ఇన్పేషెంట్స్ కావచ్చు, ధ్యానం అనేటువంటిది ఎస్ ఐ ట్రీట్ యూ హీల్ అనేటువంటి విధంగా, ఆ విధంగా వారిలో ఉన్నటువంటి ఆ స్వస్థతా గుణాన్ని, సత్యంలో జీవించేటువంటి ఆ ధర్మాన్ని వారిలో విఘ్నీకృతం చేయాలనేటువంటిది ఆశిస్తూ, అంతటా కూడా ఆరోగ్య ప్రపంచము, ధ్యాన ప్రపంచము, పిరమిడ్ ప్రపంచము, శాకాహార ప్రపంచము, ఆనంద ఆత్మజ్ఞాన ప్రపంచమంతా కూడా త్వరలోనే మనము ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నామో అందరూ కూడా చూసేటువంటి విధంగా బ్లిస్ ఈజ్ ఎవ్రీవేర్. వీ మస్ట్ హ్యావ్ ఐ టు సీ, హార్ట్ టు ఫీల్ అండ్ హ్యాండ్స్ టు షేర్. Thank you very much.